ఇది మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం. మంచి పని ఎవరు చేసినా మెచ్చుకోవాల్సిందే. కాట్పల్లి వెంకటరమణారెడ్డి రుణమాఫీతో రైతులకు మేలు జరుగుతుందని వ్యాఖ్య. సభను సభ్యులు ఇంటర్ క్లాసుల్లా మారుస్తున్నారని ఆవేదన. మంచి పని ఎవరు చేసినా మెచ్చుకోవాల్సిందేనని బీజేపీ ఎమ్మెల్యే కాట్పల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ మంచి విషయమని, మంచి పని చేస్తున్నారు కాబట్టి పార్టీలతో సంబంధం లేకుండా కార్యక్రమానికి హాజరయ్యారని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అయినా ఇది మనందరి ప్రభుత్వం అని, మన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు. రుణమాఫీకి సంబంధించిన వాటిపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ఫోటోలే ఉన్నాయని, రాహుల్ సోనియా గాంధీ ఫోటోలు పెడితే అభ్యంతరం ఉండేదని, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలంతా హాజరవ్వాల్సిందని చెప్పుకొచ్చారు. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను స్కూల్ పిల్లాడ్లా అసెంబ్లీలో చెప్పిన విషయాలన్నీ బుక్కులాగా రాసుకుంటున్నానని, కానీ సభలో సభ్యుల తీరు మాత్రం ర్యాగింగ్ చేసుకుంటున్నట్టుగా ఉందని అన్నారు. సభ నడుస్తున్న తీరు చూస్తుంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల తీరు ఇంటర్ కాలేజీ స్టూడెంట్స్ లాగా తయారైందన్నారు. ఇంటర్లో స్టూడెంట్లు ఒకరు క్లాస్ అయిపోగానే లెక్చరర్ ఉండగానే బయటకు వెళ్ళిపోతున్నట్టుగా సభ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఇది మంచి పద్ధతి కాదని, క్రమశిక్షణ ఉండి తర్వాతి తరాలకు మనం ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ధరణితో రైతులకు అన్యాయం. ధరణి పోర్టల్ వల్ల నిజమైన రైతులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని వెంకటరమణారెడ్డి అన్నారు. అస్తవ్యస్తమైన వ్యవస్థలో రైతులు తమ సొంత భూములను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాంటి రైతులకు న్యాయం చేయాలన్నారు. పోలీసులకు సరెండర్ లీవ్స్ ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు వారు భద్రతనిస్తున్నారని, వాళ్ళు స్ట్రైక్ చేస్తే మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. వారి ప్రమోషన్లలో అన్యాయం జరుగుతున్నదని కూడా తెలిపారు. వీఆర్ఏ, వీఆర్ఓలకు ఉద్యోగాలు ఇవ్వండి. గత ప్రభుత్వం వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేసి వారి జీవితాలను ఆగమ్మే గోచరం చేసిందని వెంకటరమణారెడ్డి అన్నారు. ఉద్యోగాలు లేక వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, వారికి ఉద్యోగాలు ఇస్తున్నామని మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లను బాగు చేస్తే ప్రైవేట్ స్కూళ్ళ వైపు జనం ఎందుకు వెళ్తారు? నాకు ఓ స్కూల్ ఉంది. ప్రభుత్వ బడులను బాగు చేస్తే నాకున్న స్కూల్ను మూసేసేందుకు నేను సిద్ధం అని ఆయన చెప్పారు. వాస్తవానికి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రాకేష్ రెడ్డి, అట్లే మన బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నిజంగా చాలా సెన్సిబుల్గా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయంలో మెచ్చుకోవాలి వీరిని. అండ్ కాటిపల్లి లాంటి వ్యక్తి ఇవాళ ఓపెన్గా, బాహాటంగా నాకు స్కూల్ ఉంది, మీరు గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేయండి, నా స్కూల్ నేను మూసేస్తా అన్నటువంటి స్టేట్మెంట్ వాడిందంటే వాస్తవ రూపాలు ఈ బీజేపీ వాళ్ళు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారనేటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. బట్ ఈ స్టేట్మెంట్ నేనైతే స్వాగతిస్తున్నా. నిజంగా కాటిపల్లి లాంటి వ్యక్తి ఈ మాట చెప్పడం చాలా చాలా ఉన్నతంగా బిహేవ్ చేసేటువంటి ఒక నాయకుడు లక్షణం ఏంటనేటువంటిది చూపిస్తూ ఉన్నది. హవెవర్ ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఇంటర్ స్టూడెంట్స్తో వాళ్ళు పోల్చిండు అంటే ఇక్కడ శాసనసభ సభ్యులందరినీ ఎంత దారుణంగా శాసనసభ సభ్యులు మారిర్రు అనేటువంటి విషయాన్ని కూడా శాసనసభలో ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అర్థం చేసుకుంటే మంచిది. హవెవర్ ఐ వెల్కమ్ హిస్ స్టేట్మెంట్స్ ఇన్ ఎవ్రీథింగ్. ఆయన ఏవేవైతే మాట్లాడారో